నటించిన ప్రతి సినిమాలో తన 100% ఎఫెక్ట్ ఇస్తూ సౌత్ ఆడియన్స్ ను ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది సమంత. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ వల్ల కాస్త వెనుకబడినప్పటికీ మొత్తం సెటరేట్ అవడంతో తిరిగి వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తోంది. ఆ మధ్య హెల్త్ ఇష్యూస్ తో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్యామ్ ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ ను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. అంతేకాదు తన ఓన్ ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. అంతేనా, ఈ సినిమా ప్రకటించిన రోజే ఒక క్రేజీ పోస్టర్ తో సర్ప్రైజ్ చేసింది. సమంత బంగారం సినిమా కోసం ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కష్టపడుతుందని తెలుస్తోంది. అయితే సినిమా ప్రకటించడం సరే, ఈ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనేది రివీల్ చేయలేదు. అంతేకాదు కథా కథనాలు ఎలా ఉంటాయన్నది కూడా రివీల్ చేయలేదు. జస్ట్ పోస్టర్ తోనే తన సొంత బ్యానర్ సినిమాపై బజ్ పెంచేసింది సమంత. అయితే సమంత బంగారం సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్ కొత్త అయినా కూడా అన్ని విషయాల్లో సమంత సమర్థవంతంగా పనులు కొనసాగిస్తున్నారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే సమంత ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగింది. అయితే ముందు లిమిటెడ్ బడ్జెట్తో పూర్తి చేయాలని అనుకున్నా కూడా సినిమాకు ఇంకాస్త బడ్జెట్ పెడితే పెద్ద స్థాయిలో అవుట్పుట్ వస్తుందని భావించి ముందు అనుకున్న దానికన్నా సమంత బంగారం కోసం డబుల్ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సమంత యాక్టింగ్ చేసి సంపాదించిన దానిలో నుంచి తీసి ఈ సినిమా నిర్మాణానికి ఖర్చు చేస్తుందని అంటున్నారు. అసలు సినిమా ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కానీ తన డేర్నెస్ కు అందరూ సూపర్ అనేస్తున్నారు. ఇకపోతే కొంతమంది ఇలా అంటుంటే మరికొంతమంది సోషల్ మీడియాలో గతంలో పెద్ద పెద్ద వాళ్లే సినిమాలు ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్న వారు కూడా ఉన్నారు. మరి సమంత ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని కూడా అంటున్నారు. మరికొందరైతే మా ఇంటి బంగారం అంటూ సమంత చేసే ప్రయత్నంలో తన బంగారం ఊడుతుందేమో చూడాలి అంటూ గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇన్ని పెదవి విరుపుల మధ్య ఈ డేరింగ్ అండ్ డాషింగ్ అటెంప్ట్ లో సమంత విజయం సాధిస్తుందా? చూద్దాం.